కానీ మల్లారెడ్డి గారు ఇక్కడ ఇది విచిత్రమైనటువంటి కాన్స్టిట్యూన్సీ మీకు తెలుసు. ఇక్కడ 130,000 మంది మైనారిటీ ఓటర్స్ ఉన్నారు. సో నిన్న మొన్న కూడా ఒక రకమైనటువంటి వార్త బయటకు వచ్చింది. అజారుద్దీన్కి ఇక్కడ మంత్రి 12 గంటల ముహూర్తమే ఉంది, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అధికారికంగా మేమేం చెప్పలేదు కదా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అధికారికంగా మేమేం చెప్పలేదు. నాకు లెటర్ వచ్చింది, అలా ఎమ్మెల్యేను కదా 12 బావుకు వచ్చింది, పాస్ తోట వచ్చింది అంటే 12 బావుకు ప్రమాణ స్వీకారం అని వచ్చింది. ఇంకేం కావాలి నీకు? వాళ్లకు పోని అజరుద్దీన్కు ఇంత ఆగమేఘాల మీద మంత్రి ఇవ్వవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళకి భయం పుట్టుకున్నట్టే కదా. జూబ్లీహిల్స్లా ముస్లిం సోదరులు మా ఫైట్ లేడు, కనీసం అజరుద్దీన్కు మంత్రి అని ఇస్తే వస్తారని చూస్తున్నారు. ఏది ఇచ్చినా ముస్లిం సోదరులు మాత్రం వెయ్యరు కాంగ్రెస్ కు. మీ వైపే ఉన్నారా? ఎందుకు లేరా? ముస్లింలకు ఏం తక్కువ చేసినామయ్యా? భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎవ్వరు కూడా ముస్లింలకు వాళ్ళ రంజాన్ పండుగ నాడు పేద ప్రజలకు మంది మొక్కలు చూడకుండా వాళ్ళకందరూ కూడా సొంతం బిడ్డల లెక్క కొత్త బట్టలు పెట్టి కడుపు నిండా బిర్యానీ పెట్టిన ఘనత కేసీఆర్. షాదీ ముబారక్ కావచ్చు, ఏదైనా చూడయ్యా, ఒక పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్. ఎవరిచ్చిరే? ఎవరు చేస్తున్నారు దేశంలో? ఏ రాష్ట్రం చేస్తుంది చెప్పు? ఏ సీఎంలు చేస్తున్నారు? మన సీఎం చేసినట్టుగా మన సీఎం అయ్యా, దిల్దార్ సీఎం కేసీఆర్. సార్ మల్లారెడ్డి గారు, ఇక మరి ఈసారి పర్ఫార్మెన్స్ ఎందుకంటే బీఆర్ఎస్కి మంచి అవకాశం ఉందని మీరు అంటున్నారు. ఇటువైపు నవీన్ యాదవ్ కూడా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నాడు. పైగా 42% రిజర్వేషన్ ద్వారా ఆయనకు బీసీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అగ్రకులాల ఎలా ఎలా చూడు, అగ్రకులాలు బీసీలని లేదు. బీసీలంతా నవీన్ యాదవ్కి ఇస్తారా? ముస్లింలంతా ఆయనకి ఇస్తారా? ఇక ఎలక్షన్ ఎందుకు ఇనాల్మోస్ట్ అవుతుంది. అది వాళ్ళిద్దరు వేస్తే వెయ్యరయ్యా. వాళ్ళు బీసీలకు చేసింది ఎవరు? బీసీ బంధు చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ బంధు స్టార్ట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ చేసిండు. కేసీఆర్ స్టార్ట్ చేస్తా ఉన్నాడు, వాళ్ళు బంద్ చేస్తా ఉన్నారు. మరి ఎట్లేస్తారు వాళ్ళకు ఓట్లు? వెయ్యరు. ఇప్పుడు బీసీల గురుకుల పాఠశాలలు ఎవరు పెట్టిరు? డిగ్రీ పీజీ దాకా గురుకుల పాఠశాలలు ఉచితంగా ఎవరు తెచ్చారు? ఇంగ్లీష్ మీడియం కేసీఆర్ తెచ్చారు. కానీ ఇప్పుడు మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? వాళ్ళు ఏ